అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోలో తెలంగాణలో వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కొత్తగా కొన్ని రూల్స్ రావడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయన్నమాట. దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మొదటిగా తెలంగాణ ప్రభుత్వం అనేది ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రెగ్యులైజ్ చేసే ప్రక్రియలో, అంటే మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ ని క్రమబద్ధీకరణ ప్రక్రియ సులభంతరం చేస్తూ నిబంధనలు సవరించిందనమాట. వాటిలో వచ్చేసి ఏంటిదంటే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్, అంటే ఏదైతే ఉంటాయో రిజిస్టర్ చేసుకున్నప్పుడు గిఫ్ట్ డీడ్ ఉంటుంది కదా, సో బ్లడ్ రిలేషన్ కి ఇచ్చేటువంటి గిఫ్ట్ డీడ్లు ఏదైతే ఉంటాయో వాటిలో, అండ్ రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్ డీడ్, అంటే రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎక్స్చేంజ్ డీడ్ ఉంటుంది కదా, దాంట్లో వారసత్వం ద్వారా పొందిన భూముల్లోని ఆమోదంలోని లేఅవుట్లను కూడా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. చాలా మంచి న్యూస్. ఎల్ఆర్ఎస్ గడువును మే 31 వరకు పొడిగించిందనమాట. అంటే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇమీడియట్ గా ఈ నెల 31 లోపు మీకు ఇక్కడ ఛాన్స్ ఉన్నట్లయితే మీరు క్రమబద్ధీకరించండి. అంటే మీ ల్యాండ్స్ రిలేటెడ్ గా ఫీజులపై 25% రాయితీని కూడా అందించింది. అంటే దీంట్లో ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజులో కూడా 25% ఆఫ్ అమౌంట్ అనేది మీకు నెగోషియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గడువు పొడిగింపు ద్వారా ప్రభుత్వం అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల యాజమాన్యులను మరింత వెసులుబాటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు సంబంధించి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగిస్తూ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనమాట మన తెలంగాణ గవర్నమెంట్. గతంలో ఉన్నటువంటి నిబంధనలను సవరించి మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు నూతన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రధానంగా 2020లో జరిగినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 131 స్థానంలో జీఓఎంఎస్ నెంబర్ 98 ని ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. అంటే 2020లో జారీ చేసినటువంటి జీవో 131 స్థానంలో జీవో 98 ని ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. గతంలో తెలంగాణ భూ క్రమబద్ధీకరణ నిబంధనలు 2020 చట్టం ప్రకారం రిజిస్టర్ సేల్ డీడ్, రిజిస్టర్ సేల్ డీడ్, టైటిల్ డీడ్ ఉన్న ఆమోదం లేని లేఅవుట్లను మాత్రమే పరిగణలోకి తీసుకునేది. అయితే కొత్త సవరణల ప్రకారం, అంటే ఏదైతే కొత్తగా ఇప్పుడు జోడించారో దాని సవరణల ప్రకారం రిజిస్టర్ ఎక్స్చేంజ్ డీడ్ మరియు వారసత్వం ద్వారా పొందిన భూములలోని ఆమోదం లేని లేఅవుట్లను కూడా ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోనుంది. ఈ కొత్త సవరణ ద్వారా ఎక్కువ మంది తమ భూములను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి ఏంటంటే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ నెల లాకరి వరకు దీనికి సంబంధించి డేట్ ఇవ్వడం జరిగిందనమాట, పొడిగించడం జరిగింది. వెళ్ళి మీకు దీనికి అర్హత ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ ని కంప్లీట్ చేసుకోండి. ఇది వాళ్ళ అప్డేట్ అండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వీడియోతో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.